తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. సినిమా స్టార్స్ అయినా ప్రజలకు నష్టం కలిగే ప్రమోషన్స్ చేయకూడదన్నారు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్. డబ్బు కోసం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా చేస్తున్నారని, అయితే ఇన్ఫ్లుయెన్సర్స్తో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోకూడదన్నారు. సెలబ్రిటీలు సైతం సొసైటీలో భాగమేనని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిందేనన్నారు దామోదర్ ప్రసాద్. ఈ విషయంలో అందరినీ ఎడ్యుకేట్ చేయాలని ఫిల్మ్ ఛాంబర్ నుంచి మాకు లేఖ రాస్తామన్నారు. సినిమా వాళ్ళైనా ఎవరో అయినా ఒక సొసైటీలో బతుకుతున్నాం, సెపరేట్గా బతకట్లా. సో సొసైటీ డ్యామేజ్ చేసేది ఏదైనా కానీ మనం చిన్న విచక్షణ జ్ఞానంతో అవ్వాలి. అంతేగాని మనం యాడ్లు వచ్చినాయి కదా అని చెప్పి కొంతమంది ఉండొచ్చు, కొంతమంది వాళ్ళు ఫేమ్ కోసం చేసి ఉండొచ్చు, కొంతమంది డబ్బు కోసం చేసి ఉండొచ్చు. బట్ అది చేయొచ్చా చేయకూడదా అనేది చిన్న థాట్ ఉంటే మన మైండ్లో సొసైటీకి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుంది చిన్న బ్యారేజ్ చేసుకుని చేస్తే మంచిది. ఇంకో 2 days చూసి మొత్తం అంతా బయటకు వచ్చిన తర్వాత ఛాంబర్ నుంచి 100% మాకు లెటర్ రాస్తాం. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్ట్రిక్ట్ చేసేదానికంటే కూడా ముందు ఎడ్యుకేట్ చేయాలి. సో కాల్డ్ బెట్టింగ్ యాప్స్ అవి చేసినా కానీ ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది, అన్సోషల్ ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్తున్నాయి. యంగ్స్టర్స్ కానీ చిన్నపిల్లలు కానీ దానికి అట్రాక్ట్ అయ్యి వాడతాయి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. సినిమా స్టార్స్ అయినా ప్రజలకు నష్టం కలిగే ప్రమోషన్స్ చేయకూడదన్నారు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్. డబ్బు కోసం కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా చేస్తున్నారని, అయితే ఇన్ఫ్లుయెన్సర్స్తో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోకూడదన్నారు. సెలబ్రిటీలు సైతం సొసైటీలో భాగమేనని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిందేనన్నారు దామోదర్ ప్రసాద్. ఈ విషయంలో అందరినీ ఎడ్యుకేట్ చేయాలని ఫిల్మ్ ఛాంబర్ నుంచి మాకు లేఖ రాస్తామన్నారు. సినిమా వాళ్ళైనా ఎవరో అయినా ఒక సొసైటీలో బతుకుతున్నాం, సెపరేట్గా బతకట్లా. సో సొసైటీ డ్యామేజ్ చేసేది ఏదైనా కానీ మనం చిన్న విచక్షణ జ్ఞానంతో అవ్వాలి. అంతేగాని మనం యాడ్లు వచ్చినాయి కదా అని చెప్పి కొంతమంది ఉండొచ్చు, కొంతమంది వాళ్ళు ఫేమ్ కోసం చేసి ఉండొచ్చు, కొంతమంది డబ్బు కోసం చేసి ఉండొచ్చు. బట్ అది చేయొచ్చా చేయకూడదా అనేది చిన్న థాట్ ఉంటే మన మైండ్లో సొసైటీకి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుంది చిన్న బ్యారేజ్ చేసుకుని చేస్తే మంచిది. ఇంకో 2 days చూసి మొత్తం అంతా బయటకు వచ్చిన తర్వాత ఛాంబర్ నుంచి 100% మాకు లెటర్ రాస్తాం. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్ట్రిక్ట్ చేసేదానికంటే కూడా ముందు ఎడ్యుకేట్ చేయాలి. సో కాల్డ్ బెట్టింగ్ యాప్స్ అవి చేసినా కానీ ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది, అన్సోషల్ ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్తున్నాయి. యంగ్స్టర్స్ కానీ చిన్నపిల్లలు కానీ దానికి అట్రాక్ట్ అయ్యి వాడతాయి.